హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఐ స్టోరీస్. నా ఒంట్లో నాకేమవుతుందో తెలియడం లేదు. నాలో ఏదో నిస్సత్తువ ఆవరిస్తోంది. ఎప్పటిలా మంచంపై పడుకోలేకపోతున్నా, కూర్చోడానికి ప్రయత్నిస్తున్నా, పక్కకి వాలిపోతున్నా, ఊపిరాడక నాలో నేనే సతమతమైపోతుంటే దేవుడులా కనిపించాడు నా గది ముందు తచ్చాడుతూ నా కొడుకు. నాలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నాకు ఏమైందో తెలియదు. మత్తుగా కళ్ళు తెరిచేసరికి నేనెక్కడో ఉన్నాను. నన్ను నేను పరిశీలించుకుంటే నా వంటి నిండా ట్యూబుల్లాంటివి అమర్చేసి ఉన్నాయి. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. నెమ్మదిగా రాత్రి నాలో నేనే పడ్డ నా అంతరంగ స్థితి గుర్తుకొచ్చింది. ఇప్పుడెలా ఉంది మా అమ్మగారు? నా దగ్గరకొచ్చి నా చెయ్యి నాడి పట్టుకుని చూస్తూ అడిగిందామె. తెల్లటి బట్టల్లో కనిపిస్తున్న అమ్మాయి నర్స్ అని తెలిసాక నేను ఆస్పత్రిలో ఉన్నానని అర్థమయ్యింది నాకు. బ్రతికి బయటపడ్డందుకు రిలీఫ్గా అనిపించింది. మా అబ్బాయి కోడలు ఎక్కడా కనిపించరే? గాబరాగా నర్సుని అడిగాను. బయట వెయిట్ చేస్తున్నారు. మీరిప్పుడు ఐసీయూలో ఉన్నారు. లోపలికి ఎవరిని రానివ్వరు. కొంచెం సేపు ఓపిక పట్టండి, కబురు చేస్తాను అంది. ఐసీయూలో ఉన్నానా? అసలు నాకేమైంది? గాబరగా చుట్టూ పరికించి చూశాను. నాలాంటి అవస్థే ఇంచుమించుగా పడుతున్నారు అంతా. ఒకరిద్దరు అయితే ఈ లోకంతో సంబంధం లేనట్టుగా పడి ఉన్నారు. వారిని అలా చూస్తుంటే చాలా భయమేసింది. అలాంటి వారి మధ్య నేను కూడా తోడవ్వడాన్ని బట్టి చూస్తే నాకేదో భయంకరమైన జబ్బి వచ్చిందేమోనని నా అంతరాత్మకి అనిపించింది. ఆ తలంపుతో నా గుండె జల్లుమనిపించింది. నిజంగా అలాంటిదే అయితే నేను తట్టుకోగలనా? నా మనసులో గుబులు మొదలైంది. గాబరా వల్లనో ఏమో కడుపులో కొంచెం కాఫీ చుక్కైనా పడితే బావుండనిపించింది. నా అవస్థ గమనించిందో ఏమో రాఘవమ్మ గారి అటెండర్స్ని పంపించండి అంటూ నర్సు ఫోన్ చేయడం వినిపించింది నాకు. నా వాళ్ల కోసం ఎంతో ఆతృతగా తలుపు వైపు చూస్తున్నా. ఇప్పుడెలా ఉందమ్మా? ఆ గొంతు విని ఆ వచ్చింది నా కొడుకే అని గుర్తుపట్టాను. కానీ కోటులాంటి ఆ పొడవాటి గౌనులో ముక్కుకి నోటికి కట్టుకున్న ఆ మాస్కుతోనూ దగ్గరకు వచ్చి నిలబడినా పోల్చుకోలేకపోయాను. నా కొడుకు సూర్యం వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇప్పుడెలా ఉందమ్మా అని పలకరించాడు. వాడి గొంతులోని కంగారుని చూసి రాత్రంతా నా కోసం ఎంత బెంబేలెత్తిపోయుంటాడో కదా అనిపించింది. నా కళ్ళు చెమర్చాయి. బానే ఉందని తల ఊపి నాకు కొంచెం కాఫీ కావాలరా అంటూ అడిగిన నా గొంతులో నాకే బేలతనం తెలిసింది. కాఫీ ఇవ్వచ్చో లేదో కనుక్కుంటాను అంటూ అక్కడ డ్యూటీ డాక్టర్ని అడిగాను. లిక్విడ్స్ ఏమీ పట్టకూడదు, పోనీ అడుగుతున్నారు కాబట్టి ఈ మాత్రం కన్నా ఎక్కువ ఇవ్వకండి అంటూ వేళ్లతో కొలత చూపించాడు డాక్టర్. నా కొడుకు కాఫీ తెస్తానని బయటికి వెళ్ళగానే దానికోసం ఎదురు చూస్తూ నీరసంగా కళ్ళు మూసుకున్నా. అత్తయ్య గారు అంటూ తట్టి లేపింది నా కోడలు సంధ్య. ఆ పొడవాటి గౌనులో ముక్కుకున్న ఆ మాస్క్లోనూ భలే చిత్రంగా కనిపించింది. అసలు లోపలికి వస్తున్న వాళ్ళంతా అవెందుకు ధరిస్తున్నారో, బహుశా మా జబ్బులు వాళ్ళకి అంటుకోకుండా ఆసుపత్రి వాళ్ళు చేసిన ఏర్పాటు కాబోలు అనిపించింది నా బుర్రకి. నీరసించిన నా ముఖంలోకి తొంగి చూస్తూ కాఫీ కావాలని అడిగారట. లేచి తాగగలరా? కోడలు అడిగేసరికి కాఫీ తాగేయాలన్న ఆత్రంతో లేవడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. మీరలా పడుకునే ఉండండి, నేను పట్టిస్తా అంటూ నర్సు సాయం తీసుకుని తల దగ్గర మంచాన్ని కొంచెం ఎత్తించి గ్లాసులో కాఫీని కొంచెం కొంచెంగా నా నోట్లోకి పోసింది. తాగగానే ప్రాణం లేచి వచ్చినట్లెగింది. నుదుటిపై పడిన నా తల వెంట్రుకలని వెనక్కి లాగి ఏమీ ఆలోచించకుండా స్థిమితంగా పడుకోండి, మీకేమీ కాలేదు, ధైర్యంగా ఉండండి అంటూ నాతో 4 మాటలు మాట్లాడి నాలో కొత్త జీవాన్ని నింపింది. నా పనులు నేనే చేసుకోవాలనే ధోరణిలో ఉండే కోడలు ఇలాంటి కష్ట సమయాల్లో మాత్రం వెనుకడుగు వేయకుండా నాకు సేవ చేయడానికి తన కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని ఆలోచించదు. మధ్యాహ్నం భోజనం తీసుకుని మళ్ళీ వస్తానంటూ వెళ్తూ నా ఒంటి మీద బట్టలను సర్ది నడుమ కింద జరిగిన అండర్ ప్యాడ్స్ని సరిచేసి మరీ వెళ్ళింది. ఆ సాయంత్రం చూడటానికి వచ్చిన కొడుకు సూర్యని అడిగాను. అసలు నన్నెందుకు జాయిన్ చేశారా, నాకేమైందని అని అడిగాను. సూర్య నా కళ్ళల్లోకి చూడలేక పొంగిన నా పాదాలను రాస్తూ చెప్పాడు. నాకు షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల నా కిడ్నీలు దెబ్బతిన్నాయని, అప్పుడప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే నయమైపోతుందని. ఆ మాట వినగానే నా ఒంట్లో ఏదో పిరికితనం ఆవహించింది. నాకు డయాలసిస్ చేయడానికి ఏదో ఆపరేషన్ చేయాలంటూ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. నా మెడ పక్కన చిన్నపాటి గొట్టమేదో పెడుతుంటే నేను బాధపడ్డా. ఎవరికీ తెలుస్తుంది? డయాలసిస్ చేయడానికి నన్ను ఆ యూనిట్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ చిన్నవాళ్ల దగ్గర నుంచి నాలాంటి ముసలి వాళ్ల వరకు చాలామందే ఉన్నారు. డయాలసిస్ చేయించుకోవడం పూర్తయిన వాళ్ళంతట వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోతుంటే నేను కూడా అలా లేచి వెళ్ళగలననే ధైర్యం వచ్చింది నాలో. నన్ను ఐసీయూ నుంచి రూమ్లోకి మార్చారు. ఇప్పుడు నా బంధుమిత్రులంతా నన్ను చూసి పలకరించి వెళ్తున్నారు.
నాలో కొత్త ఊపు వచ్చింది. డయాలసిస్ చేశాక నా వంటి పొంగులు తీశాయని అంటున్నందుకు ఆనందం వేసిన దాహంతో నా నోరు ఎండిపోతుంది. నీళ్లు కావాలని కోడలిని అడిగితే నా గొంతులో పోస్తున్న నీటిని చటుక్కున వచ్చి తీసేసుకుంది నర్సు. డయాలసిస్ పేషెంట్కి నీళ్ళు ఇవ్వకూడదంటూ ప్రోటీన్స్ ఉన్న ఆహారమే ఇవ్వాలని నా నోట్లో ఎంత పెడితే ఏం లాభం? గుక్కెడు నీళ్లు తాగాల్సిందే కదా. గొంతు దిగేది, నోటికేమి రుచించడం లేదు. నోట్లో మందులు వేసేటప్పుడు వేసే ఆ 2 చెంచాలన్నిటి కోసం క్షణక్షణం అల్లాడిపోతున్నాను. 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళిపోతారనుకున్నాను. కానీ అక్కడకు వచ్చి నెల్లాళ్లు దాటిపోయింది. రోజు విడిచి రోజు చేస్తామని చెప్పిన డయాలసిస్ కాస్త రోజుకి 3 సార్లు చేస్తున్నారు. కిడ్నీ డాక్టరే కాదు, గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, లివర్కు సంబంధించిన రకరకాల డాక్టర్లందరూ వస్తున్నారు. ఎవరికి వాళ్ళ ఇంకా ఏవేవో టెస్టులు చేయాలంటూ మందులు రాసుకుని పోతున్నారు. వారిని అనుసరిస్తూ 4 జబ్బులు ధృవీకరణ కోసం నా రక్తాన్ని సిరంజిలతో తోడేస్తూ నా నరాలన్నీ పుళ్ళు పొడిచేస్తున్నారు. దానికి తోడు నేను ఎటూ కదలలేని స్థితిలో ఉన్నానేమో. నా నడ్డి కిందంతా గాలి తగలక చురుకు చురుకు మంటలు మండుతున్నాయి. నన్ను పక్కకి తిప్పి పడుకోబెట్టాలనే నా వాళ్ల ప్రయత్నానికి నేను సహకరించలేకపోతున్నా. ప్రతిరోజు నా కోసం పిచ్చోళ్లలా తిరుగుతున్న కొడుకు కోడల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతే బాగుండనని నా మనసుకి అనిపించింది. నోరు పెగలాక చెప్పలేకపోయాను. చేతులు సంజ్ఞతో చెప్పాలనిపించింది. నా చేతులు కూడా కదలలేని స్థితిలో ఉన్నాయి. భీష్ముల వారు తన చావు కోసం ఉత్తరాయణంలోని ఏకాదశికై నిరీక్షిస్తూ అంపశయ్యపై బాధపడినట్టే ఉంది రాఘవమ్మ పరిస్థితి కూడా. నేను నిద్రలో ఉన్నాననుకుని ఎవరో బంధువు అంటున్న మాటలు నాకు వినబడుతూనే ఉన్నాయి. అంటే నా జీవితం ఇంకా ముగింపుకి వచ్చేస్తుందన్నమాట. నాలో బతుకుతున్నానన్న ఆశ పూర్తిగా పోయింది. ఇప్పటికైనా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతే బావుండు. నా మనసు మూగగా రోదిస్తుంది. నాలో ఏమైందో ఏమో, నన్ను రూమ్ నుంచి ఐసీయూకి తీసుకెళ్లాలంటూ హడావుడి పడుతున్నారు. మంచం మీద ఉన్న నన్ను అటు నలుగురు ఇటు నలుగురు పట్టుకొని మోయలేక స్ట్రెచ్చర్ మీద ఎత్తి కుదేశారు. ఆ క్షణం నేను పడిన బాధ ఎవరికెరుకు. ఐసీయూ అనే నరకకూపానికి మళ్లీ బదిలీ చేశారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదు. దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయి గొంతులోకి తీసుకుపోతుంది. చచ్చేటప్పుడైనా నా గుక్కెడు నీళ్లు గొంతులో పోస్తే బావుండును. పూర్వం తన వారికి ప్రాణం పోతుంది అని తెలియగానే వారికి ఇష్టమైన వంటకాలన్నీ నోటికి తాకించేవారు. ఆప్తులైన ఆ ఇంటిల్లిపాది ఇంటి ముంగిట్లో మంచం చుట్టూ చేరి కడుచూపు కోసం తపించేవారు, పోయిన వాళ్ల ఆత్మ శాంతించాలని. ఇప్పుడు ఈ ఐసీ చావులొచ్చాక నోట్లో గుక్కెడు నీళ్లు కాదు కదా, వాళ్లకెవరూ కనిపించక ఎవరూ లేని అనాథ చావు చావలసి వస్తుంది. ప్రాణం లేని శరీరాన్ని కూడా ప్రాణం ఉన్నట్టుగా వెంటిలేటర్లతో బొమ్మలాట ఆడిస్తున్న ఆసుపత్రుల వ్యాపారానికి ఎందుకిలా తల వంచుతున్నారో. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో. ఒరై సూర్య, నాకు వచ్చిన జబ్బు ఇంత భయంకరమైందని తెలిసి కూడా నాకెందుకింత ఖర్చు పెట్టి వైద్యం చేయించావురా? నేను బ్రతికించుకుందామన్న ఆశతోనే కదా. బ్రతకనన్న నిజం తెలిసినప్పుడైనా నన్ను మనింటికి తీసుకెళ్ళిపోయి ఉంటే బ్రతికిన 4 రోజులైనా మీ మధ్య మిమ్మల్ని చూస్తూ తృప్తిగా తనువు చాలించేదాన్ని కదరా. దేవుడా, నువ్వే నాకు దిక్కు. నేను అనుభవిస్తున్న ఈ నరకం నుంచి స్వర్గానికి తీసుకువెళ్ళిపో. నాలో ఎక్కడో ఇంకా మిణుకుమంటున్న ప్రాణంతో వేడుకుంటున్నా నా మొర ఆలకించాడేమో ఆ దేవుడు. రమ్మని పిలుస్తున్నాడు నన్ను. నేను వెళ్ళిపోతున్నా. వెళ్లే ముందు మనవాళ్ళందరినీ కళ్ళారా అయినా చూసుకోలేకపోతున్నా. మీరంతా నా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారా? కనీసం మీ గొంతైనా చెవులకు సొక్కుతుందేమో అని చెవులు రిక్కించాను. నా చివరి కోరిక తీరనైనా లేదు. ఈ దేహంలో నేనింకా ఇలాగే ఉంటున్న నన్ను నేను ఓర్చుకోవడం నా తరం కావడం లేదురా. అందుకే నా ఆత్మ ఆ దేహాన్ని వదిలి దూదిపింజలా అలా తేలిపోతూ ఉంది. మరో జన్మంటూ ఉంటుందో లేదో, ఉంటే మీలో ఒక్కరిగా మళ్ళీ పుడతాను. ఇక సెలవు. వెళ్ళిరానా మరి.